ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఈ ఒక్క పనిని చేస్తే చాలు. ఇక ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను ఎలాంటి సమస్యలు రావు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. తాము కష్టం నుండి బయటపడి ఆర్థికంగా ఎదిగి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూనే ఉంటాము. కొన్ని అనుకుని విధంగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అవి గ్రహాల యొక్క దోషాలు కావచ్చు, జాతకరీత్యా ఏవైనా సమస్యలు కావచ్చు. అలాంటివన్నీ మన దరిదాపుల్లో లేకుండా ఉండాలి అన్నా, కష్టాలన్నీ తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కావాలి అన్నా కొన్ని మనం పాటించవలసి ఉంటుంది. శాస్త్రపరంగాను మనం సైన్స్ పరంగా చూసుకున్న కొన్ని రకాలైనటువంటి పూజలు పరిహారాలు మన జీవితాన్నే మారుస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకు సంపద పెరగాలి అన్నా, సంపద కలగాలి అన్నా, సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా ఉండాలి అన్నా సరే మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అమ్మవారిని పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, ఇక జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు అనేది ఉండదు. ఏది ముట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది. మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు అయితే, అప్పుల భారం పెరిగితే సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని కొలుచుకోవటం మనం చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి నచ్చిన పనులు వెంటనే మనం చేయటం వల్ల అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. నచ్చని పనులు వెంటనే మానివేయటం వల్ల ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే మనం ఎలాంటి పనులు చేయాలి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ఇల్లాలు చేయవలసిన పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవి స్త్రీలతో సమానం. స్త్రీలు అంటే లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి ఇంట్లో అంటే అందరి ఇళ్లల్లో లేకుండా స్త్రీలు లక్ష్మీదేవి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి స్త్రీలను ఎప్పుడూ కూడా గౌరవించాలి, వారిని ఆనందపరచాలి, వారికి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అందించాలి. అలా ఏ ఇంట్లో అయితే చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది. అలాంటి ఇంట్లో ఆనందాలు సంపద తులతూగుతూ ఉంటాయి. ఇక ప్రతి ఇల్లాలు కూడా సంతృప్తికరమైన జీవితం గడపాలి. ఇక అంతేకాదు ఎప్పుడు ఏడవటం వంటివి చేయకూడదు, అసంతృప్తిగా ఉండకూడదు, పెద్దగా అరవటం, భర్త ఏదైనా పనిపైన బయటికి వెళ్ళే సమయంలో గొడవ పడుతూ ఉండటం, చిరాకు పడుతూ ఉండటం, లేదా భర్త పని నుండి బయటికి వెళుతున్నప్పుడు ఇల్లు ఊడవటం, గేటు వేయటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే పనులు ఏమిటి అంటే మనం పెద్ద శబ్దాలు చేస్తూ డోరుని గట్టిగా వేయటం. ఇంటి సింహద్వారం అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది మన ఇంటి సింహద్వారం నుండే వస్తూ ఉంటుంది. ఇక అలా సింహద్వారం నుండి మంచైనా చెడైనా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక మనం ద్వారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. సింహద్వారం నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అయితే మన ఇంటి సింహద్వారం యొక్క తలుపులు గట్టిగా వేయటం, కాలితో తన్నటం, పెద్దగా శబ్దాలు వచ్చే విధంగా చేయటం అలా చేయకూడదు. అవి చాలా నిశ్శబ్దంగా అంటే ఎలాంటి శబ్దం రాకుండా డోర్లను వేయించుకోవాలి. మీ యొక్క డోర్లకి ఏదైనా అంటే సమస్య ఉంటే అవి ఎప్పుడూ కూడా మేము ఎంత మెల్లిగా వేసినా గట్టిగా శబ్దం వస్తుందండి అనుకుంటే వాటిని వెంటనే చర్య తీసుకొని శబ్దం రాకుండా మీరు కొన్ని రకాల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది. సుఖశాంతుల కోసం లక్ష్మీదేవిని మనం ఖచ్చితంగా పూజిస్తూనే ఉంటాం కదా. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు తమ యొక్క బాధ్యతలు, విధి విధానాలు బాధ్యత హితంగా మనం ప్రవర్తించాలి.
అంటే పెద్దలను గౌరవించాలి, ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇలా తమ పనులు తాము సమయానికి తగిన విధంగా చేస్తూ పోవాలి. ముఖ్యంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా నిలుస్తుంది. అదేవిధంగా ఇంటి ఇల్లాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతంలో స్త్రీలకు దేవతా హోదా ఇవ్వబడింది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి ఇల్లాలుని లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అలాగే మన గృహలక్ష్మి రోజు కొన్ని విశేషమైన పనులు చేస్తే లక్ష్మీమాతను సంతోషపరచడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే లక్ష్మీదేవి ఎప్పుడు అలాంటి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇక ప్రతిరోజు ఉదయం ఈ ఒక్క పని స్త్రీ గనక చేస్తే ఇక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ప్రధాన ద్వారం గుమ్మాన్ని ఒక కుండ నీటితో కడిగి ఆపై ప్రధాన ద్వారం మీద లేదా ఇంటి యొక్క చుట్టుప్రక్కల ముగ్గులతో స్వస్తిక్ వేయాలి. దీని తరువాత లక్ష్మీదేవి ఇంట్లో నివసించడానికి ప్రార్థించండి. అంటే నివసించాలి, అమ్మవారు మన ఇంట్లో నిలవాలి అని మనం ప్రార్థించాలి. అమ్మవారు ఇంట్లోకి రావాలి అని నమస్కరించుకోవాలి. దీంతో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అలాంటి ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి లోటు అనేది ఉండదు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అంతేకాదు ప్రగతి దినదిన అభివృద్ధి కూడా చెందుతుంది. ప్రతిరోజు మొదటి రోజుని ఆవుకి, చివరి రోజుని కుక్కకి ఇచ్చి, అంటే మనం ప్రతిరోజు రోటీస్ చేస్తూ ఉంటాం కదా, రొట్టెలు అని. ఆ ప్రతి రొట్టెను కూడా, అంటే ప్రతిరోజు చేసే రొట్టెను మొట్టమొదటిగా ఆవుకి ఇవ్వాలి. మనం భోజనం చేశాక మిగిలిపోయిన చివరి రొట్టెను కుక్కకు వేయాలి. ఇలా ఎల్లప్పుడూ ఇంట్లో ఆడవారు చేస్తూ ఉంటే అప్పుడు వారి ఇంట్లో దేవతలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటారు. దేవతలచే ఆశీర్వదించబడతారు. సంక్షోభాలు దూరం అవుతాయి. సంపద ధాన్యాలతో మీ ఇల్లు తులతూగుతుంది. సంతోషంగా జీవిస్తారు. అంతేకాదు ప్రతి శుక్రవారం ఆచారాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించి ఆపై కనకదార స్తోత్రం, స్త్రీయుక్త లేదా లక్ష్మీ సూక్తిని పఠించండి. దీని వలన లక్ష్మీదేవి ప్రసన్నమై అపారమైన సంపదను ఇస్తుంది. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని కమలం జపమాలతో జపించండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఇంట్లోని స్త్రీలందరినీ, తల్లి లాంటి స్త్రీలను గౌరవించండి. వారికి బహుమతులు ఇవ్వండి. అంటే అలా అనుకోకుండా బహుమతులు ఇవ్వటం వల్ల వారు సంతోషిస్తారు. అలా సంతోషించారు అంటే లక్ష్మీదేవిని సంతోషపరిచినట్టే, అమ్మవారు ఇంట్లో స్థిరంగా నిలిచినట్టే. తెలుసుకున్నారు కదా, మనం ఇంట్లో లక్ష్మీదేవిని నిలుపుకోవడానికి స్త్రీలు ప్రతిరోజు ఏ పని చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.